పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఆత్మహత్య దాడికి జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ పథకరచన చేసినట్లు భారత సైన్యం నిర్ధారించింది. దాడి జరిగిన నాటి నుంచి జైషే మొహమ్మద్ నాయకత్వం కదలికలపై నిఘా పెట్టామన్న సైన్యం 100 గంటల్లోనే దీనికి సూత్రధారులను మట్టుబెట్టినట్లు తెలిపింది. అటు పుల్వామా దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సహా దేశంలో భద్రతపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిపి 40 మంది భారత జవాన్లను బలిగొన్న పాకిస్తాన్ తమ పాత్ర లేదని ఎంతగా బుకాయిస్తున్నా వారే ఈ దుశ్చర్యకు సూత్రధారులని తేలింది. పాకిస్తాన్ కనుసన్నల్లో పనిచేసే జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో కలిసి ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ దాడికి పథకరచన చేసినట్లు భారత సైన్యం నిర్ధారించింది. సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్, కశ్మీర్ ఐజీ ఎస్పీ పానీతో కలిసి ఉగ్రవాద దాడి అనంతర పరిణామాలను వివరించిన భారత సైన్యానికి చెందిన చీనార్ కార్ప్స్ కమాండర్ కేజేఎస్ ధిల్లాన్ ఈ కుట్రలో పాకిస్తాన్ పాత్ర 100% నిజమని తెలిపారు. పాకిస్తాన్ సైన్యమే జైషే మొహమ్మద్ ను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. పుల్వామా ఘటన తర్వాత జైషే మొహమ్మద్ కదలికలపై నిఘా ఉంచి 100 గంటల్లోనే ఉగ్రవాద దాడి సూత్రధారులు ఘాజీ, కమ్రాన్ సహా జైషే మొహమ్మద్ కీలక నేతలను మట్టుబెట్టినట్లు దిల్లాన్ తెలిపారు. తీవ్రవాద సంస్థలో చేరిన తమ కుమారులను లొంగిపోవాల్సిందిగా కోరాలని జమ్మూ కశ్మీర్లోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తుపాకీ చేతపట్టి ఉగ్రవాదులతో చేతులు కలిపేవారని తుదముట్టిస్తామని ఆయన హెచ్చరించారు. Convoy attack on CRP. We were tracking the top JEM leadership in Kashmir Valley. As you are aware, that convoy attack was carried out by Jaish-e-Mohammed of Pakistan and it was being controlled from Pakistan with active support of ISI and the Pakistan Army. The local Taliban commanders, most of them Pakistanis, who are in charge of controlling, coordinating, fabricating and execution of this operation were the main people of the JEM top leadership in the valley. I am happy to inform the country that in less than 100 hours, we eliminated the JEM leadership in the valley which was being handled by JEM from Pakistan. That success of this operation was a result of complete synergy between all security forces, may it be Army, JKP, SOG, CRPF or the intelligences. I would also like to tell one thing to the parents of the local youth, especially the mothers. All the mothers of Kashmir to please request their sons who have joined terrorism surrender and get back to the mainstream. Anyone who has picked up a gun will be killed and eliminated unless he surrenders. పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ సహా దేశంలో భద్రతా పరిస్థితిపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సహా హోం, నిఘా ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. భారత్ పాక్ సరిహద్దులు సహా జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితిపై అధికారులు హోంమంత్రికి వివరించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల అంతానికి తీసుకుంటున్న చర్యలు, సరిహద్దుల నుంచి చొరబాట్ల కట్టడిపై రాజ్నాథ్ చర్చించారు. తీవ్రవాదులకు వ్యతిరేకంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అమాయక కశ్మీరుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని రాజ్నాథ్ ఆదేశించారు. అటు పుల్వామా ఉగ్రదాడి వెనుక భారీ భద్రతాలోపముందని ఆరోపించిన కాంగ్రెస్, మోదీ సర్కార్ మాటల్లో చెప్పింది చేతల్లో చూపాలని సూచించారు. అటు ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూలో తలెత్తిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దాడి తర్వాత అల్లర్లు రేగడంతో జమ్మూ అంతటా కర్ఫ్యూ విధించగా 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం కర్ఫ్యూను సడలించారు.